ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు ముచ్చట్లు. ఈ వీడియో అయితే కంటిన్యూషన్ ఆఫ్ ప్రీవియస్ వీడియో అనమాట. డే 1 ఇన్ షిమ్లా. ఒక్కసారి అయితే ఫస్ట్ షిమ్లా అందాలను అయితే చూసేసేయండి. మార్నింగ్ వ్యూ మాత్రం భలే ఉందన్నమాట. ఇది మార్నింగ్ 5:30 అలా టైంలో. ఇంకా గాలికి విండో అనేది వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం బాల్కనీ వ్యూ అయితే చూద్దాము. నైట్ అయితే వీడియో తీసి చూపించాను కదా, అంత క్లియర్గా ఉండకపోవచ్చు. మార్నింగ్ అయితే చూసేసేయండి కామ్గా. ఇంకా పిచ్చుకల వాయిస్ ఇంకా చూసేయచ్చు ఇక్కడ మీరు. ఇది పాత్వే అనమాట. ఇక్కడ సీనరీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి వ్యూ అయితే చూసేసేయండి. ఏదో మనము ఆర్ట్ గీస్తాం కదా పేపర్ మీద, పెయింటింగ్ అలా ఉందన్నమాట. చూసైతే ఎంజాయ్ చేసేసేయండి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు షిమ్లా. సో నిన్న నైట్ షిమ్లాకి అయితే వచ్చేసినాము. సో ఇలా మార్నింగ్ ఇప్పుడు 5 అవుతుంది. చూసారు కదా సీనరీ ఎంత బాగుందో, కొండలు ఇవన్నీ. అండ్ మేము రెడీ అయిపోతాం. ఇవాళ అయితే డే 1 షిమ్లా సైట్ సీనింగ్ అయితే చూపించేస్తారనమాట. టెంపుల్స్ ఏమున్నాయి, ప్లేసెస్ అవి చూపించేస్తారు ఇవాళ. సో మనమైతే రెడీ అయిపోదాం. ఇప్పుడు బ్రషింగ్ స్నానం చేసి అయితే రెడీ అయిపోతాను. మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. మార్నింగ్ అయితే రెడీ అయిపోయినాం అందరం. సో పిల్లలు కూడా రెడీ అయిపోతున్నారు. కిందికి వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నామన్నమాట. ఇవాళ అయితే నా అవుట్ఫిట్ ఫ్రాక్. సో గ్రీనరీ ఇంకా కొన్ని సైట్ సీనింగ్స్ ఆఫ్ షిమ్లా కాబట్టి నేనైతే ఇలా ఫ్రాక్ వేసేసుకున్నాను అనమాట, లాంగ్ ఫ్రాక్. ఇంకా రేపు మరో డ్రెస్. సో ఇలా అయితే రెడీ అయిపోయినాం. ఇంకా అందరం రెడీగా అయితే ఉన్నాం. కిందికి వెళ్ళేసి టిఫిన్ తినేసి ఇంకా బయలుదేరిపోతాం అనమాట. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. ఎట్లుంది షిమ్లా? గుడ్ మార్నింగ్. వస్తుంది. నైట్ అయితే ఫుల్ చలిగా ఉండే. ఇప్పుడు వ్యూ అయితే సూపర్. ఇంకా మార్నింగ్ చూసేది అంటే 5 o'clock చాలా బాగుండే. సో ఇప్పుడైతే ఫోటో సెషన్ అవుతుంది. ఒక్కొక్కరం పిల్లలం అయితే ఫోటో దిగుతున్నాం. మా పెద్దోడు చూడండి హీరో లాగా ఉన్నాడు. రూమ్స్ అన్నీ బాగున్నాయి ఇక్కడ. ఇప్పుడు మా చిన్నోడు ఫోటోషూట్ అవుతుంది. సింగిల్గా ఫోటోషూట్స్. సో ఎలాగో రెడీ అయిపోయినాం. ఒక రీల్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక రీల్ అయితే చేసామన్నమాట. ఈ రీల్ చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ రేణు ముచ్చట్లు అని ఉంటుంది. అందులో వెళ్ళి ఒకసారి అయితే ఈ రీల్ అయితే చూసేసి ఎంజాయ్ చేసేసేయండి. బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే కిందికైతే వచ్చాము. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆలు కుర్మా, పూరి ఇంకా పోహా అనమాట. ఇంకా కాఫీ, టీ అవైలబుల్ ఉంది. ఎవరిష్టం వాళ్ళు ఏది అయినా తాగొచ్చు. అండ్ ఇక్కడ పోహా బాగా తింటారండి. పోహా ఇంకా మ్యాగీ అయితే చాలా బాగా తింటారు. ఈ 2 టిఫిన్స్ అయితే. మా టిఫిన్ అయితే ఇవాళ ఇదన్నమాట. ఇంకా నెక్స్ట్ బయటకు వచ్చేసి ఇంకా ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట. నేను మార్నింగ్ పాత్వే అని చెప్పాను కదా, ఇదే పాత్వే అనమాట. ఇక్కడికి వెళ్ళైతే వ్యూ ఇంకా సూపర్గా కనిపిస్తుంది. అండ్ కంపల్సరీ అండి ఒక్కసారైనా సరే షిమ్లాకి అయితే రావాలి. ఇంకా దాని సీనరీస్ అందాలను అయితే చూడాలన్నమాట. అండ్ ఇక్కడ స్పెషల్గా రోజ్ ఫ్లవర్స్ చాలా ఉంటాయండి. ఇలా నార్మల్గా పెరుగుతూనే ఉంటాయి. ఇంకా ఇక్కడ చూడొచ్చు రెడ్ రోజ్ ఫ్లవర్స్. అండ్ ఇక్కడ వైటిష్ పింక్ అనమాట. చాలా బాగున్నాయి. ఇంకా డిఫరెంట్ కలర్స్ రోజ్ ఫ్లవర్స్ కూడా ఇక్కడ చాలా ఉంటాయి. మనమైతే ఇట్లా తెంపేసి దేవునికన్నా పెడతాము, లేకపోతే మనమన్నా పెట్టుకుంటాం తలలో. కానీ ఇక్కడ మాత్రము రోజ్ ఫ్లవర్స్ని తెంపరండి, అలాగే చెట్టుకే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడైతే ఫొటోస్ దిగితే మాత్రం చాలా బాగా వచ్చాయి. ఆ సన్ రైజ్కి ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకొకసారి ఇక్కడ నుంచి అయితే వ్యూ మొత్తం చూసేయచ్చు మీరు, ఎంత చాలా బాగుందో. ఇంకా పైకి మా ఫ్రెండ్స్ ఇంకా మాతో పాటు ఎవరు వచ్చారు వాళ్ళందరూ కూడా వచ్చి వ్యూని అయితే ఎంజాయ్ చేశారు. ఇంకా ఫొటోస్ దిగారు. ఇంకా మేము కొన్ని రీల్స్ కూడా చేసాము. మీరు ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తే మీరు అవి చూడొచ్చు మేము రీల్స్ చేసాము. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి అయితే మేము వ్యాన్లో ఎక్కడానికి అయితే అందరం బయలుదేరిపోతున్నాం అనమాట. ఇక్కడ నాకు కొంచెం ఒక ప్రాబ్లం ఏమైందనంటే, ఎప్పుడు షూస్ వేసుకోము కదా, ఒకటేసారి షూస్ వేసుకునే వరకల్లా నాకు కొంచెం
కొంచెం దిగేటప్పుడు కానీ కొంచెం ప్రాబ్లం అయిందనమాట. అందరం అయితే వ్యాన్లో ఎక్కేసాము. ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. డే 1 ఇన్ షిమ్లా. మేము ఇవాళ అయితే షిమ్లా సైట్ సీనింగ్స్ అయితే చూస్తామని చెప్పాను కదా. అవి ఏంటేంటివంటే ఫస్ట్ వన్ వచ్చేసి కుర్ఫీ, అండ్ సెకండ్ వన్ అయితే జాకు టెంపుల్, అండ్ థర్డ్ వన్ ఈజ్ మాల్ రోడ్ అనమాట. సో ఈ 3 అయితే ఇవాళ మేము కవర్ చేస్తాం షిమ్లాలో. ఇంకా మేము బ్యాక్ సైడ్ కూర్చున్నాం పిల్లలతో పాటు, ఇంకా ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పేసి ఇంకా ఇక్కడ పిల్లలతో అయితే మాట్లాడుతూ ఫొటోస్ అయితే దిగుతున్నాను అనమాట. ఇంకా ఎంజాయ్ బాగా అయితే చేసాము నిన్నంతా. ఇప్పుడు మా వ్యాన్లో ఇంకా మా కొత్త ఎవరైతే మాతోటి ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళందరిని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట. అందరినీ హాయ్ చెప్పండి అని చెప్పేసి అయితే చెప్పాము. అందరు ఎలా అంటే ఫ్రెండ్స్ లాగా కలిసిపోయాము, ఇంకా ఫ్యామిలీ అని కూడా అనొచ్చు. అంత మంచిగా కలిసిపోయాం మేము ఒక 4 డేస్లోనే. ఇంకా మేము ఇప్పటికీ కూడా కాంటాక్ట్లో ఉన్నారు వాళ్ళతోటి మేము మాట్లాడతాము. అండ్ ఇప్పుడైతే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీరు కూడా మాతో పాటు అయితే షిమ్లా అందాలని అయితే చూసేసేయండి. ఇంకా ఇతను గైడ్ అనమాట. మేము చెప్పాను కదండి 3 వ్యాన్స్ వచ్చాయనండి. సో ఒక్కొక్క వ్యాన్కి ఒక్కొక్క గైడ్ని అయితే పెట్టారు. సో ఇప్పుడైతే మేము కిందికైతే దిగుతున్నాము. మీరు చూడొచ్చు రోడ్స్ ఎట్లా ఉంటాయో ఒకసారి చూడండి. నైట్ మేము సరిగ్గా చూడలేకపోయాము, ఎందుకంటే చీకటి కాబట్టి కనిపించదు సరిగ్గా. సో ఎలాగోలాగా పైకైతే వచ్చేసామన్నమాట. కానీ ఇప్పుడు ఆ రోడ్ని చూస్తే మాత్రము మాకు చాలా భయం వేసింది. అసలు డ్రైవర్ ఎట్లా డ్రైవ్ చేశాడబ్బా అనుకున్నాము. ఇక్కడ డ్రైవర్స్కి అయితే డ్రైవింగ్ స్కిల్స్ సూపర్ అండి. మనమైతే నడిపించలేము ఆ రోడ్స్లల్లో. వాళ్ళైతే ఎంత కేర్ఫుల్గా అయితే తీసుకెళ్తారు తెలుసా. మనకు చూస్తే భయం వేస్తుంది ఎక్కడ కింద పడతామో ఏంటిదో అని చెప్పేసి. కానీ వాళ్ళు మాత్రము కేర్ఫుల్గా మనల్ని అయితే తీసుకెళ్తారనమాట. మీరు ఒకసారి చూడొచ్చు రోడ్స్ ఎట్లా ఉంటాయి. అండ్ ఈ రోడ్లోనే కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంటాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు పక్కన శాండ్ ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్కి వాడే సామాన్ మొత్తం ఉందన్నమాట ఈ రోడ్డు మీదనే. సో వాళ్ళు అట్లా నిజంగా గ్రేట్ అండి. మనం ఇంకా ఏమీ మాట్లాడుకోని అవసరం లేదు. ఆ చిన్న సందుల రోడ్లకెళ్ళే ఆ వెహికల్ అనేది తీసుకెళ్తారనమాట. అది ఏమి కాకుండా అంత మంచి డ్రైవింగ్ స్కిల్స్ డ్రైవర్స్కి అయితే ఉంటుందండి ఇక్కడ. 1500 ప్యాకేజ్, 1500 ఏమో బై వెహికల్ వెళ్తాం. ఈ 1000లోనేమో బై హార్స్ రైడింగ్ అడ్వెంచర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. వెళ్ళేటప్పుడు హార్స్ పైనే, మళ్ళీ వచ్చేటప్పుడు హార్స్ పైన. అది సూపర్ అడ్వెంచర్ చేయాల్సింది. ఎత్తు పట్టుకపోతే దానికి గైడ్స్ ఉంటారు, దానికి ఎవరు ఉంటారు. మళ్ళీ దాంతోపాటు ఒక 3 యాక్టివిటీస్ ఫ్రీ ఇస్తారు. ఒకటి జిప్ లైన్ ఉంటుంది, 300 మీటర్ ఉంటుంది జిప్ లైన్. ఇంకా చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ వంతెన పైన నడవడం అట్లాంటివి ఉంటాయి. 1000 రూపీస్ ప్యాకేజ్. అక్కడికి వెళ్ళిన తర్వాత టైం చాలా పడుతుంది. మళ్ళీ పైకి ఎక్కాలి, గుర్రం పైన కిందికి రావాలి, మళ్ళీ అక్కడ మనం టైం స్పెండ్ చేయాలి. అక్కడ ఒక 3 అవర్స్ కంటే ఎక్కువ ఉండదు. మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మనం జాకు టెంపుల్ వెళ్తాం. ఇతనే మా గైడ్ రాకేష్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట పేషెన్స్ తోటి. విసుగు పడడు, చిరాకు పడడు. మీరే చూశారు కదా ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడో. ప్రాసెస్ ఎవరికి ఎలా పే చేయాలి ఏంటో అనేది కూడా క్లియర్గా చెప్తాడనమాట. ఇప్పుడైతే మేము కుర్ఫీకి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ దిగంగానే మాత్రము ఏంటో తెలియదు కానీ అందరికీ చలి వేసేసింది అనమాట. ఇంకా అందరు జర్కిన్స్ తెచ్చుకున్నారు, ఇంకా అందరు వేసుకోవడం అయితే స్టార్ట్ చేసేసారనమాట. అప్పటి వరకు చలి అయితే లేదు, నార్మల్గా ఉండే. కానీ కుర్ఫీలో మాత్రము దిగంగానే చలి మాత్రం విపరీతంగా ఉంది అనమాట. ఇంకా చూడొచ్చు ఇక్కడ ఈ సిటీ అయితే కుర్ఫీ చాలా బాగుందన్నమాట. ఇంకా ప్లెజెంట్గా, ఇంకా చలి పెడుతుంది ఒక సైడ్ ఎండ కొడుతుంది. చాలా బాగా అయితే అనిపించింది అనమాట. ఇంక ఇక్కడైతే డిస్కషన్ అవుతుంది అనమాట. ఇక్కడ చెప్పాడు కదండి హార్సెస్ ఉంటాయి, మనం ట్రావెల్ చేయాలి అని చెప్పేసి. సో ఇక్కడ ఇంతమంది ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్పిన కాస్ట్ కాకుండా కొంచెం నెగోసియేషన్ చేసి ఒక కాస్ట్కి అయితే వచ్చామన్నమాట.
ఫైనల్గా ఒక అమౌంట్ అయితే ఫిక్స్ చేసాం అనమాట. ఇంకా పే చేసేసి ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాము. మెయిన్గా ఏంటంటే ఇక్కడ నుంచి మన లోకల్ వ్యాన్సే నడుస్తాయి అన్నమాట బండిలు. మనం వచ్చిన వ్యాన్ అయితే తీసుకెళ్ళనివ్వరు, ఎక్కడికి తీసుకెళ్ళనివ్వరు. ఒక పాయింట్ ఉంటుంది అనమాట స్టాప్ చేసేది. ఇక్కడే అన్ని వ్యాన్స్ అనేటివి, మనం వచ్చిన వ్యాన్స్ అనేటివి పార్క్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి మనం సైట్ సీనింగ్కి వెళ్ళాలి అంటే లోకల్ వ్యాన్సే తీసుకెళ్ళాలి. ఇంకా మా చిన్నోడైతే ఇక్కడ షాపింగ్ కూడా చేసేసాడు అనమాట. క్రాఫ్ట్ ఉంటుంది కదా, అవి కొనుక్కున్నాడు. ఇంకా హార్స్ చూడండి. సో ఈ హార్సెస్ మీదనే మనము లోపల అడ్వెంచర్స్ చేయడానికి అయితే వెళ్తాం అనమాట. సో ఇప్పుడైతే అందరం స్టార్ట్ అయిపోతున్నాము. ఫస్ట్ వ్యాన్ తీసుకొని మనము ఒక పాయింట్కి రీచ్ అవుతాము. ఇక్కడ ఇవన్నీ వ్యాన్స్ ఉన్నాయి కదా, అవే అనమాట. ఇంకా ఎక్కడ లొకేషన్ కనబడితే చాలు ఇంకా అందరు ఫోటోలు దిగడం స్టార్ట్ చేస్తున్నారు. అంత వ్యూ కూడా బాగుందన్నమాట. సో ఇంకా ఫొటోస్ దిగినాక ఒక వ్యాన్ అయితే తీసుకున్నాము. అందులో 6 మెంబర్స్ అట్లా కూర్చుంటున్నాము. 6 మెంబర్స్ అందరము వ్యాన్లలో కూర్చొని మనం ఏదైతే సైట్ సీనింగ్ చూడాలో అక్కడికి వెళ్ళడానికైతే స్టార్ట్ అయిపోయినాము. ఇంక ఇక్కడ వ్యాన్లో అయితే ఎగ్జాక్ట్గా మేమైతే 8 మెంబర్స్ అండి. మేము 4 మెంబర్స్, ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా 4 మెంబర్స్. సో మేము ఎక్కడ పోయినా మేమైతే ఒక వ్యాన్లో అయితే సెట్ అయిపోయినాము. ఇంకా ఫస్ట్ టైం అండి ఒక హిందీ పాటలు కానీ అవైతే విన్నామన్నమాట ఇక్కడికి వచ్చాక. సో చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఏరియా ప్లెజెంట్గా ఉందన్నమాట. కుర్ఫీ అనేది చలి పెడుతుంది ఒక సైడ్, ఇంకొక సైడ్ ఎండ కొడుతుంది కూడా. సో ఇప్పుడైతే మనము ఒక వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము. ఇంకా రోడ్స్ విషయానికి వస్తే మాత్రం అన్ని ఘాట్ రోడ్సే. ఇంకా చూడొచ్చు హార్సెస్ కూడా ఇవన్నీ అక్కడికే వస్తున్నాయి అన్నమాట. మేము ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో ఆ పాయింట్కే అవి రీచ్ అవుతున్నాయి. సో ఇప్పుడైతే మనం వెళ్దాము, మీరైతే చూసేసేయండి. మనమైతే ఒక లొకేషన్కి వచ్చామండి. ఇక్కడ నుంచి మాత్రము కార్స్ నాట్ అలౌడ్ అనమాట. ఓన్లీ హార్సెస్ ఇంకా బై వాక్ అనేది వెళ్ళొచ్చు. సో మెయిన్గా అడ్వెంచర్స్ దగ్గరికి వెళ్ళడానికి హార్స్ మీదనే వెళ్ళాలి. అదొక థ్రిల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ అందరం అయితే వెయిట్ చేస్తాము హార్సెస్ కోసము. మనం ఏదైతే అమౌంట్ అక్కడ పే చేసాం కదండి, అది వెహికల్కి ఉంటుంది, ఇంకా ఇక్కడ హార్స్కి కూడా ఉంటుందన్నమాట. ఆ స్లిప్ చూపిస్తే ఎవరైతే గైడ్ ఉంటారో వాళ్ళ హార్సెస్ మీద ఎక్కించుకొని మనల్ని తీసుకెళ్తారనమాట. ఇక్కడ నుంచి డిస్టెన్స్ మాత్రము అడ్వెంచర్స్ చేయడానికి ఒక 40 మినిట్స్ అయితే టైం పడుతుందండి. సో అంతసేపు మనము నడవచ్చు, లేదంటే మనము హార్స్లలో కూడా వెళ్ళొచ్చు అనమాట. ఒకవేళ వెహికల్ త్రూ వెళ్ళాలంటే నాకు తెలిసి వేరే రూట్ ఉంటుంది అనుకుంటా. వేరే రూట్లోకి వెళ్ళి మనము ఆ ప్లేస్కి అయితే రీచ్ అవ్వచ్చు. సో పిల్లలందరం హార్స్ ఎక్కాలి కదా, ఇంత దూరం వచ్చి మనము ఇట్లా హార్స్ రైడింగ్ అవి చేయకపోతే బాగుండదు అని చెప్పేసి మేము హార్స్ రైడింగ్ అనేది ప్రిఫర్ అయితే చేస్తున్నాము. ఇక్కడ కొంచెం ఇక్కడ షాపింగ్ కూడా అవుతుంది. షాల్స్ అవి ఉన్నాయి, క్యాప్స్ అవి అయితే మా ఆయన కొంటున్నాడు అనమాట. సో ఇక్కడ అందరం వెయిట్ చేస్తున్నాం అనమాట. అంటే మనలాగా వేరే వాళ్ళు కూడా వస్తారు, వేరే టూరిజం తోటి, ట్రావెల్స్ తోటి. సో వాళ్ళు కూడా అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఒక్కసారి మన గైడ్ వచ్చాక వాళ్ళు మనం టోకర్ చూపించినాక వాళ్ళు వాళ్ళ హార్స్ మీద కూర్చోబెట్టుకొని స్టార్ట్ అయితే చేసేస్తారనమాట. సో ఇక్కడైతే చూడొచ్చు మీరు, ఇక్కడ అన్ని హార్స్లను అయితే పార్క్ చేస్తున్నారు అనమాట. మన వెహికల్స్ ఎట్లా పార్క్ చేస్తామో అట్లనే హార్స్ని అన్నీ ఇక్కడ నిలబెడతారనమాట. ఒకసారి అయితే చూసేసేయండి. मेरा घोड़ा नगी है, सदगुन का घोड़ा एम पेर नी पेर गोलू है, इन लोगों का चिंटू है, उसका गोलू चिट्टू है चिट्टू. दिस इज हॉर्स राइडिंग विथ फैमिली. चिट्टू सर बेटा चला, इसका नाम भूल गया फिर नगी. बेटा వెరీ గుడ్. చదువుకుని చూడరు ఇక్కడ మెల్లమెల్ల రోడ్డు బాగాలేదు. బ్యూటిఫుల్ సీనరీ విత్ హార్స్ రైడింగ్. इस तरफ लगा नगी, इस तरफ राइट साइड पे.
नगी बेटा ये नगी ये देखो कितना हॉर्सेस आ रहे दुम्मू दुम्मू लगा रहा दुम्मू दुम्मू हल्ले बेटा ఉండలే వద్దు నడు విషయం ఒక్కసారి రావాలి ఇక్కడ ఇంకా ఒక్కసారి సరిగ్గా నువ్వు కూడా రైట్ ఓకే ఓకే ఇది లోయ ఇది మొత్తం నగిపెట్ట రైట్ సైడ్ అందతం చూశారు కదండి మా హార్స్ జర్నీ అయితే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. నేను భయపడతారు అనుకున్నా కానీ వాళ్ళు భయపడలేదు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. గైడ్ లేకపోతే మాత్రం హార్సెస్ ఎలా పడితే అలా ఉరుకుతాయి అన్నమాట. బట్ మేము సేఫ్గా అయితే ఎక్కడైతే వెళ్ళాలో మేము అక్కడ రీచ్ అయిపోయాము. ఇంక ఇక్కడ గైడ్ చెప్తున్నాడు అనమాట, ఈవినింగ్ మళ్ళీ ఇక్కడనే మేము మిమ్మల్ని పికప్ చేసుకుంటాము అని చెప్పేసి సరే అని చెప్పాము. ఇంకా మేమే ఫస్ట్ రీచ్ అయ్యాము. సో అంతసేపు ఏం చేయాలి, వేరేల కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అంతసేపు ఏం చేద్దామని చెప్పేసి అయితే ఫోటో సెషన్ అయితే అవుతుందన్నమాట. ఇంత కూడా మనం గ్యాప్ వదిలొద్దు కదా, మళ్ళీ అంత బ్యూటిఫుల్ సీనరీ అన్నమాట. ఇక్కడ చాలా బాగున్నాయి. ఇంకా ఫొటోస్ అయితే సూపర్గా వచ్చాయన్నమాట. ఇంకా మీరే చూడొచ్చు ఒకసారి వ్యూ, లోయలు, చలి పెడుతుంది, ఒక సైడ్ ఎండ, చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు లోపలికైతే ఎంటర్ వెళ్తున్నాము. అందరూ వచ్చేసారు మా ఫ్రెండ్స్ కూడా. ఇంకా ఇక్కడ ఒక్క దగ్గరనే పోలీస్ వాళ్ళు ఉంటారనమాట, ఆఫీసర్స్. తర్వాత ఇంకా ఎక్కడ ఉంటారు, ఇక్కడ వాళ్ళతోటైతే ఫోటో కూడా దిగాము మేము. అండ్ ఇప్పుడైతే లోపలికైతే కుర్ఫీ లోపలికైతే ఎంటర్ ఇస్తున్నాం అన్నమాట, అడ్వెంచర్స్ చేయడానికి. సో ఇక్కడ చూడొచ్చు చెట్లు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో, టాల్గా. ఇంకా మా చిన్నోడైతే వ్లాగ్ చేస్తాడంట, మీరే వినండి. సో గైస్, నేనైతే మౌంటైన్ మీదకి వచ్చేసిన, చిన్నదే లేదని వీళ్ళు టీ తాగుతున్నా. నేను ఒకసారి ముందలాగా చూసేస్తాను. మంచిగానే ఉంది, అక్కడ ఉన్నది ఇలా యాక్స్ ఉన్నాయి, యాక్స్ గైస్, ఇంకో యాక్స్ ఉన్నాయి. మా ముందర పోవాలో వద్దాం, మళ్ళీ నాకు భయం అవుతుంది, మళ్ళీ వాళ్ళకి భయం, నాకు భయం, నాకు టెన్షన్ వస్తుంది. చలో ఇగో మంచిగా ఉందంట. ఇక్కడైతే యాక్స్ ఉన్నాయండి, ఇవి ఫోటో దిగడానికి కోసమే. మనం ఒక 50 రూపీస్ అలా ఇస్తే యాక్ మీద కూర్చొని ఫొటోస్ అయితే దిగొచ్చు. అండ్ ఇక్కడ నుంచి కూడా మనం కొంచెం డిస్టెన్స్ నడవాల్సిందే. లోపల అక్కడ జిప్ లైన్, ఇంకా ఏమైనా ఆ గేమ్స్ ఆడాలి అని అంటే బై వాక్ వెళ్ళాల్సిందే అనమాట. అండ్ ఇక్కడ ఎల్లో షెడ్స్ లాగా కనిపిస్తున్నాయి కదండి, అక్కడ ఏంటంటే ఫుడ్ అవైలబుల్ ఉంటుంది అండ్ కొన్ని షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. అన్ని స్వెటర్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. హ్యాండ్మేడ్ జ్యువెలరీ కానీ, హ్యాండ్మేడ్ వస్తువులు కానీ అవన్నీ ఉంటాయి. మనం ఏదైనా కుర్ఫీలో షాపింగ్ చేయాలి అని అంటే ఇక్కడనే చేసుకోవాలన్నమాట. ఇంకా ఆల్రెడీ ఇది మధ్యాహ్నం కూడా అవుతుంది అనమాట మేము వచ్చే వరకల్లా. సో ఇక్కడనే లంచ్ కూడా చేసేసుకున్నాము. ఒకసారి లంచ్లో ఏముంటుందో మీకు నెక్స్ట్ చూపిస్తాను. అండ్ మెల్లగా ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట. ఎంత చలి అన్నాం కదా అండి, వెదర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి ఏమో ఉడకబోస్తుంది మాకు ఎండకి, మళ్ళీ ఒకసారి చలి వచ్చేస్తుంది అనమాట. ఆ లొకేషన్ బట్టి వెదర్ అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడైతే మనము ఇక్కడ ఏమేమి షాపింగ్ అవి స్టాల్స్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. మనం ఏదైతే టికెట్ తీసుకున్నామో దాంట్లో 3 అడ్వెంచర్స్ అయితే చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ వన్ ఈస్ కపుల్ జిప్ లైన్. సో స్టార్టింగ్ మనం నిలబడ్డ లైన్ నుంచి ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదండి, అక్కడి వరకు వెళ్ళాల్సి వస్తుంది అనమాట. కపుల్ ఈజ్ నథింగ్ బట్ ఇద్దరు కదా, సో ఇద్దరు కలిసి మనము ఇక్కడ నుంచి అక్కడి వరకు వెళ్తామన్నమాట. సో ఇక్కడ లైన్లో అయితే నిల్చున్నాం అందరం. మీరు వెనక చూడొచ్చు, ఒక కపుల్ వెళ్తారు, ఇద్దరు గర్ల్స్ చూడండి వెనక. సో ఇలా వెళ్ళాలన్నమాట. సో ఇక్కడైతే మేము పేరుగానే ఉన్నాం కాబట్టి నేను, మా ఆయన, ఇంకా పిల్లలు ఇద్దరు
మంచిగా వెళ్ళైతే ఎంజాయ్ చేసాము, ఏమి భయపడలేదు కూడా. అండ్ ఇది ఎండ్ పాయింట్, నేను ఏదైతే చూపిస్తున్నానో ఇది ఎండ్ పాయింట్. ఇక్కడ వేరే కపుల్స్ కూడా వచ్చారనమాట. సో ఏవైతే సెక్యూరిటీగా ఉంటాయో థ్రెడ్స్ ఇంకా బెల్ట్స్ అవన్నీ రిమూవ్ చేసేస్తారనమాట ఇక్కడ. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే పిల్లలు చేసే అడ్వెంచర్స్ కూడా ఉంటాయన్నమాట. సో మొత్తం లోయ అండి, అసలు లోయలోనే ఇవన్నీ రెడీ చేశాడనమాట వాడు. అసలు చాలా బాగా డిజైన్ చేశాడు. ఇంకా ఓపిక ఉంటే ఇంకా నడుచుకుంటూ వెళ్ళడమే అన్నమాట. సో ఇంకొకటి చేద్దామని చెప్పేసి అడ్వెంచర్ లాగా మెల్లగా అక్కడి నుంచి ఇంకో వేక్ అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఏదైతే మేము ఇక్కడ నిల్చున్నాం కదండి, ఇక్కడ ఓన్లీ ఏమంటారు అడల్ట్స్కే అడల్ట్సే చేయాలన్నమాట. చిల్డ్రన్ నాట్ అలౌడ్ అనమాట. సో ఇది ఏంటంటే ఏదైతే మనం నిచ్చెన ఉంది కదా, ఈ నిచ్చెన మీద నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక ఒక చిన్న స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లో మనల్ని కిందికి దింపేస్తాడు అనమాట. సడన్గా థ్రెడ్ అనేది వదిలేస్తాడు. ఇక్కడ బ్లూ కలర్ కింద జాలి ఉంది కదా, అందులో మనము పడిపోతాం అనమాట ఫాస్ట్గా. అదొక అడ్వెంచర్ లాగా అనమాట. ఇది చూస్తేనే సింపుల్గా ఉంది కదా అని అనిపిస్తుంది, కానీ ఆ నిచ్చెన మీద మనము నడవాలి. కింద చూస్తే లోయ భయమేస్తుంది, పైనేమో థ్రెడ్స్ ఉంటాయి సపోర్ట్గా, కానీ మనం వెళ్తుంటే అవి మనకి ఏమవుతుందంటే కొంచెం బరువులాగా అనిపించేస్తుంది అనమాట. కొంచెం కష్టం అనిపిస్తుంది, బట్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ అవన్నీ అడ్వెంచర్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా బయలుదేరదామని చెప్పేసి అయితే బయలుదేరినాము. ఇంకా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందనమాట. ఇంకా అందరు అప్పుడే బయలుదేరుతున్నారు కదా, ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇది యాపిల్ గార్డెన్ అనమాట. అన్ని చెట్లకి వైట్ క్లాత్ లాగా నెట్ లాగా వేసారు చూడండి, నెట్ అనమాట, వైట్ నెట్. అవి యాపిల్ చెట్లు. సో ఇంకా బయట నుంచే చూసాము, లోపలికి వెళ్ళి అయితే ఏమీ చూడలేదు. అండ్ ఇక్కడ కొన్ని గేమ్స్ లాగా కూడా గేమ్స్ అని చెప్పేసి ఓపెన్గా ఏదైతే ఉంటుందో ట్రక్, దాని మీద నిల్చొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. లంచ్ టైం అయింది, ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసి అయితే మేము ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడికైతే వచ్చామన్నమాట తిందామని. సో ఆకలి అయితే బాగా అవుతుంది, సో తిందాం మంచిగా ఏదన్నా ఒకటి అవైలబుల్ ఉంటుందిలే అని అనుకున్నాము. కానీ డిసప్పాయింటెడ్, ఏమీ లేవన్నమాట. ఉంటే నూడిల్స్, పోహా, ఇంకా మ్యాగీ, మోమోస్ ఉంది కానీ తినలేమండి అసలు. ఇంకా మ్యాగీ అంటారా, ఎప్పుడు తినంది మేము ఇక్కడైతే మనాలిలో మ్యాగీ తిన్నామండి. అండ్ నూడిల్స్ అయితే కొంచెం బెటర్, పిల్లలైతే తిన్నారనమాట నూడిల్స్. ఇంకా అవే తినేసాం మేము. ఇంకా కొంచెం కూల్ డ్రింక్ ఉంటే కూల్ డ్రింక్, వాటర్ అవి అయితే తాగేసామన్నమాట. ఇంకా లంచ్ అయిపోయింది, ఇంకా రిటర్న్ బ్యాక్ వెళ్ళాలి కాబట్టి ఇంకా మెల్లగా నడుచుకుంటా రిటర్న్ బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా కొంతమంది టైర్డ్ అయిన వాళ్ళు కొంచెంసేపు కూర్చుంటున్నారు. ఇంకా మెల్లగా ఇంకా స్టార్ట్ అవ్వాలి కదా అని చెప్పేసి, ఎందుకంటే జాకు టెంపుల్ 5:30 వరకల్లా క్లోజ్ చేసేస్తారనమాట. సో అప్పటికల్లా మనం రీచ్ అయిపోవాలి. సో ఇక్కడైతే యాక్స్ చూడండి ఎంత అంటే ఇట్లా బాగున్నాయి, కానీ దాని మీద కూర్చొని ఫోటో అంటే ఎందుకులే అని చెప్పేసి అయితే ఏం దిగలేదు ఎవరము. ఇంకా మేము స్టార్ట్ అయితే అయిపోతున్నాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఎక్కడైతే మనం వ్యాన్స్ పెట్టాం కదండి, అక్కడికైతే రీచ్ అయిపోయినాం అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ అనమాట కుర్ఫీ, అక్కడ రీచ్ అయిపోయినాం. మళ్ళీ అక్కడ నుంచి మనము షిమ్లా దగ్గరికి అయితే వస్తామన్నమాట. జాకు టెంపుల్కి వెళ్ళాలి, హనుమాన్ టెంపుల్ అనమాట. సో అక్కడికైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఈ రోడ్డు కూడా ఉంటుందండి అసలు సూపర్. అసలు ఇట్లా చూస్తుంటే భయమేస్తుంది మనకి, ఎక్కడ పడిపోతామా అని చెప్పేసి. కానీ ఏమి పడము, డ్రైవర్స్ అంత మంచిగా మనల్ని లొకేషన్కి అయితే తీసుకెళ్తారనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇదంతా షిమ్లానే. జాకు టెంపుల్కి అయితే మనము ఇప్పుడు వెళ్తున్నాం. యాక్చువల్గా జాకు టెంపుల్కి వెళ్ళాలంటే మనకి రోప్ వేస్ అని అంటారు కదండి, అవి కూడా అవైలబుల్ ఉంటాయి. కానీ మేము వెళ్ళే వరకల్లా టైం అయిపోయిందని చెప్పేసి అవి క్లోజ్ అయిపోయినాయి. సో త్రూ వెహికల్లే వెళ్ళాల్సి వచ్చింది.
ఇంకొద్దిసేపట్లో అయితే జాకు టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము. చాలా రష్ ఉంది, ఈవినింగ్ టైం కదా, ఇంకా క్లోజింగ్ టైం కాబట్టి అందరూ లాస్ట్ ఈ టెంపుల్కే వస్తున్నారు. సో కార్స్ అని ఒక దగ్గర పార్క్ చేసేసి ఇంకా నడుచుకుంటూ అయితే కొండ మీదకి అయితే వెళ్ళామన్నమాట. హనుమాన్ టెంపుల్ కొండ మీద ఉంటుంది. అక్కడ వెళ్ళాలి అని అంటే త్రూ స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు, లేకపోతే ఎక్స్కలేటర్ అయితే కట్టారనమాట రీసెంట్గా, దాని ద్వారా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఎవరైతే నడవని వాళ్ళు ఉంటారో ఎక్స్కలేటర్ ఎక్కేసి కూడా 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. అది పే చేసి ఎక్స్కలేటర్ ద్వారా మనం పైన కొండ మీద ఉన్న హనుమాన్ టెంపుల్ని దర్శించుకోవచ్చు. సో నేనైతే వెళ్ళలేదు. సో మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్ అందరూ అయితే వెళ్ళారు. సో ఇక్కడ ఏదైనా తిందామన్నా కానీ ఏమి ఉండదండి. నార్మల్గా ఏమంటారు మ్యాగీ ఇంకా మోమోసే ఉంటాయి. అవి అంత టేస్ట్ కూడా ఉండవు. ఇంకా ఏదో లెమన్ వాటర్ ఉంటే అదైతే తాగేసాను. ఇంకా వాళ్ళు వచ్చే వరకు అని చెప్పేసి కూర్చొని అయితే అన్ని వీడియో తీసుకుంటూ కూర్చున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ సైడ్కి రైట్ సైడ్ ఇది ఉంది కదా ఎంట్రన్స్, ఇది స్టెప్స్ ఉంటాయి. అలా స్టెప్స్ ఎక్కేసి కొండ మీదకి వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ ఎక్స్కలేటర్ కనిపిస్తుంది కదండి, ఎక్స్కలేటర్ ఎక్కేసి మనము పైన కొండ మీదకి అయితే వెళ్ళొచ్చు. ఇంకా హనుమాన్ విగ్రహాన్ని దర్శించుకోవచ్చు అనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళారు, వీడియో తీశారు. ఒకసారి మీరు కూడా చూసేయవచ్చు. ఇక్కడ హనుమంతుడు అయితే చాలా పెద్దగా ఉంటుందండి విగ్రహము. ఒకసారి మీరు చూసేయవచ్చు. అసలు దర్శనం చేసుకోలేదని ఒక బాధ అయితే ఉంది, కానీ వీడియో అయితే చూశాను కదా, ఓకే అని ఇంకా ఏమంటారు సాటిస్ఫై అయితే అయిపోయాను అనమాట. ఇప్పుడు దాని తర్వాత మనం ఎక్కడైతే మన వ్యాన్స్ పార్క్ చేసామో అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా అందరం కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఇది చూసేయచ్చండి, ఇది మొత్తం షిమ్లా అనమాట. అన్ని ఇల్లులు ఎలా ఉంటాయంటే మనం బ్లాక్స్ తోటి ఇల్లులు కడతాం కదా, అలాగ అనిపిస్తుంది అనమాట. నైట్ వ్యూ అయితే షిమ్లా సూపర్బ్ అండి. అన్ని లైట్స్ తోటి చాలా బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు అనమాట. ఫోటో వ్యూ పాయింట్ అనే అంటారు. ఇక్కడ నిలబడి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ వెనుక మనకు మొత్తము షిమ్లా మొత్తం కనబడుతుంది అనమాట. ఒకటి ఎలా ఉందంటే ఆర్ట్ వేస్తాం చూడండి, అలా కనబడుతుంది. ఇంకా లాస్ట్ షిమ్లా సైట్ సీయింగ్లో మాల్ రోడ్కి వెళ్దామని వెళ్ళాము. విచ్ ఈస్ నథింగ్ లైక్ కోటి అనమాట. అక్కడ అన్నీ మనము షాపింగ్ చేసుకోవచ్చు. కానీ ఏదైతే బ్లూ కాంప్లెక్స్ కనబడుతుంది చూడండి, అది మాల్ రోడ్ అనమాట. మనము అక్కడికి వెళ్ళాలి. ఒక లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్లో ఎక్కుదామంటే చాలా మంది ఉన్నారు. ఇంకా అది మన వల్ల కాదని వదిలేసి ఇంకా పక్కన ఉన్న రెస్టారెంట్లో ఫుడ్ అయితే తినేసినాము. ఇంకా లాస్ట్ మా హోటల్కి అయితే చేరుకున్నాం. ఇంకా చేరుకున్న తర్వాత రాకేష్ అందరు టైర్డ్ అవుతారు కదా, కొంచెమన్నా ఎంజాయ్మెంట్ ఉంటుంది అని చెప్పేసి బాన్ ఫైర్ అయితే అరేంజ్మెంట్ చేశాడనమాట. ఇంకా బాన్ ఫైర్ అరేంజ్మెంట్ చేశాక ఇంకా మ్యూజిక్ పెట్టుకొని అందరం డ్యాన్స్ చేసామండి. మీరే చూసేయచ్చు ఇక్కడ ఎంత బాగా. ఇంకా తీన్మార్ సాంగ్స్ ఇంకా అన్నీ పెట్టుకొని అయితే డ్యాన్స్ చేసాము. రిలాక్స్ అయ్యామన్నమాట. పొద్దుటి నుంచి మేము సైట్ సీనింగ్ చూసి కాలు నొప్పులు అవన్నీ ఉండే. ఇంకొక్కసారి ఇక్కడ డ్యాన్స్ చేయంగానే రిలాక్స్ అయిపోయినాం. ఇంకా మా చిన్నోడైతే చూడొచ్చు మీరు, అసలు ఆగట్లేదన్నమాట. ఫుల్ ఎంజాయ్ అయితే చేసేసిండు అందరితోటి. ఇంకా లాస్ట్లో మేము కూడా ఫుల్ కపుల్ డ్యాన్స్ కూడా చేసేసినాం అనమాట. అందరం ఎవరైతే వీళ్ళున్న వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేసుకొని ఇంకా రెస్ట్ తీసుకోవాలనే వాళ్ళు రూమ్లోకి వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే ఇంకా లాస్ట్ ఇలా కపుల్ డ్యాన్స్ చేసేసి ఇంకా రూమ్కి అయితే పోయి రెస్ట్ తీసుకున్నామండి. ఇదండి ఇవాళ పార్ట్ 1 ఇన్ షిమ్లా. మేము ఇలా అయితే ఎంజాయ్ చేసాము. మళ్ళీ రేపు కంటిన్యూషన్ పార్ట్ 2 అయితే మేము ముంగటికైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ మరి.